చదువుకొని మీ తల్లిదండ్రులకి ఎన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసు? ప్రభుత్వ సర్వీసుల గురించి తెలుసు. వాటిని ఎలా అప్లై చేయాలని తెలుసు. చదువుకున్న మీకు ఎన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసు? ప్రభుత్వ సర్వీసుల గురించి తెలుసు. ఎన్ని పథకాలకి మీరు అప్లై చేశారు? మన దేశంలో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల్లో చదువుకునే పిల్లలున్నారు. 99% యూత్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. లైక్ ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్‌బుక్. ఎక్కువ శాతం యువత పోస్టులు పెట్టడానికి, టైంపాస్‌కి, రీల్స్ చూడడానికి, మూవీస్ చూడడానికి, యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వీడియోలు చూడడానికి, జోక్ చూడడానికి, చాట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ సర్వీసులకు ఆన్‌లైన్ చేశారు. యాప్స్ తీసుకొని వచ్చారు. కానీ చదువుకున్న యూత్ వాటిని తెలుసుకోకపోవడం వల్ల వారు పట్టించుకోకపోయేసరికి ప్రభుత్వ పథకాలు, సర్వీసులు పొందడంలో మాయమాటలు చెప్పే అధికారులకు, ఉద్యోగులకి, మీడియేటర్లకి, ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళ చేతిలో చాలా మోసపోతూ ఎన్నో లంచాలు ఇస్తున్నారు. అందుకే వారికి ఈ కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ అండ్ ఐ వర్క్ ఫర్ డెవలప్‌మెంట్ ఇండియా ఈ ఛానల్ ద్వారా అవగాహన పెంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా యూత్‌కి నా రిక్వెస్ట్, అన్ని ప్రభుత్వ సేవల పథకాల గురించి తెలుసుకోండి. మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మోసపోకుండా, లంచాలు ఇవ్వకుండా చూసుకోండి.